సత్యజ్ఞానమూర్తి ఛానల్ వీక్షకులకు, శ్రీ కోదండరామస్వామి భక్తులకు, వాట్సాప్ గ్రూప్ సభ్యులకు అందరికీ కూడా స్వామివారి శుభాశీస్సులు అందజేస్తూ తెనాలి బాలాజీరావుపేటలో వేయించేసినటువంటి శ్రీ కోదండరామస్వామి దేవస్థానము 100 సంవత్సరాల చరిత్ర గల దేవస్థానము. ప్రస్తుతం ఈ దేవాలయం శిథిలావస్థలో ఉంది. ఈ దేవాలయం ప్రభుత్వాధీనంలో ఉన్నది. మరి ఈ దేవాలయాన్ని పునర్నిర్మించుకోవాలనే ఉద్దేశంతో ప్రభుత్వం వారిని ఈ దేవస్థానం అంతా కొండరాతితో కట్టాలనుకుంటున్నామండి, ఎంత అవుతుందని అంచనా అడిగితే కనుక వారు ఒక అంచనా ఇచ్చారు. 1,20,00,000 వరకు మనం ఖర్చు పెట్టగలిగితే కనుక దేవస్థానాన్ని పూర్తిగా కొండరాతితో నిర్మించుకోవచ్చు అని తెలియజేయటం. అయితే అంత అమౌంట్ మనం పెట్టుకోలేం కాబట్టి మళ్ళా గవర్నమెంట్ వారిని సహాయం అడిగితే కనుక CGF ఫండ్ ద్వారా గవర్నమెంట్ వారు 80 లక్షల వరకు కూడా ఈ దేవస్థానం డెవలప్మెంట్కి సహాయం చేస్తామని చెప్పేసి ప్రామిస్ చేయటం. కేవలం 40 లక్షల రూపాయలు మాత్రమే భక్తుల నుంచి విరాళాలు సేకరించి ఏదైతే కనుక ప్రభుత్వం వారు అకౌంట్ నెంబర్ ఇచ్చారో ఆ అకౌంట్లో కనుక 40-50 రోజుల లోపల, అంటే సుమారుగా జూన్ నెలాఖరు జూలై ఫస్ట్ వీక్ లోపల కనుక మనం జమ చేయగలిగితే కనుక అక్కడి నుంచి టెండర్స్ పిలిచి దేవస్థానాన్ని 1 సంవత్సరం లోపల కట్టిస్తామని చెప్పేసి వారు తెలియజేయడం జరిగింది. ఈ విషయం అంతా కూడా ఈ ఛానల్ చూస్తున్న వీక్షకులందరికీ కూడా విదితం అనుకుంటూ ఉన్నాము. ఈ విషయం తెలిసిన భక్తులు చాలామంది ఇప్పటికే విరాళాలు పంపిస్తూ ఉన్నారు. అలాగే విరాళాలు పంపిస్తున్న వారికి కానీ, ఇంకా పంపించాలనుకుంటున్న వారికి కానీ మీ అందరికీ కూడా ఒక విషయం తెలియజేయాలనుకుంటున్నానండి. ఏమని చెప్పినంటే కనుక అసలు ఈ స్వామివారు ఎంత శక్తి గలవారు, ఈ స్వామి యొక్క మహత్యం ఏంటనే విషయం నా అనుభవాలు స్వామితో అనేకం ఉన్నాయి. వాటిలలో ఒక్క అనుభవాన్ని ఈరోజు మీతో షేర్ చేసుకోవాలనుకుంటూ ఉన్నాం. నేను ఈ దేవాలయానికి అర్చకునిగా 94వ సంవత్సరంలో ప్రవేశించాను. అయితే 30 సంవత్సరాలు అవుతుంది. మొట్టమొదటి రోజున ఈ స్వామివారు నాకు ఎలాంటి అనుభవాన్ని ఇచ్చారనే విషయం మీతో పంచుకోబోతూ ఉన్నాం. ఇప్పటికీ ఈ 30 సంవత్సరాల్లో స్వామివారు నాకు అనేక అనుభవాలు ఇచ్చారు. నాకే కాకుండా ఈ దేవస్థానానికి వస్తున్న భక్తులు కూడా చాలామందికి చాలా అనుభవాలు, స్వామివారి సత్యాలు తెలియజేశారు. అయితే అలాంటి అనేక అనుభవాల్లో మొట్టమొదటి రోజున నేను ఇక్కడ అర్చకుడిగా ప్రవేశించినప్పుడు స్వామివారు నాకు ఇచ్చిన అనుభవం ఏంటనే విషయం గురించి మీకు ఒక్క విషయం తెలియజేస్తాను. మొట్టమొదటి రోజున ఇక్కడ నేను అర్చకుడిగా ప్రవేశించి స్వామివారి ఆలయం తలుపులు తీసి చూసినప్పుడు స్వామివారు ఎలా ఉన్నారని చెప్పినంటే కనుక ఒంటి మీద బట్టలన్నీ మాసిపోయి ఉన్నాయి. అలాగనే ఎలుకలు కొట్టేసిన బట్టలుగా కనిపిస్తూ ఉండి స్వామివారి దగ్గర అంతా వద్దంగులు బాగుతూ చాలా అపవిత్రంగా అనిపించింది. దేవాలయం చూస్తే కనుక అయ్యో స్వామి ఇలా ఉన్నారేంటి అని. ఎందుకంటే అలంకార ప్రియో విష్ణు అని చెప్పిన శాస్త్రం తెలియజేస్తూ ఉంటుంది. స్వామి ఎప్పుడూ కూడా చాలా దర్పంగా అలంకార ప్రియంగా ఉండగలిగితే కనుక విష్ణుమూర్తి అలా ఉండగలిగినప్పుడు ఖచ్చితంగా మనకు ఆ స్వామి శక్తి చాలా బాగుంటుంది. ఆ యొక్క ఆలోచన మనసులో చేసుకొని మరి ఈ స్వామికి కొత్త వస్త్రాలు అలంకరించాలనుకున్నాను. అనుకుంటే మరి మా దేవాలయానికి వచ్చే భక్తులు చాలా స్వల్పం అండి. మరి భక్తులు ఎవరన్నా గుడికి వస్తే కనుక అడుగుదాము, ఏదైనా కొత్త వస్త్రాలు ఇస్తారేమో అని చెప్పినంటే కనుక భక్తులు వచ్చేది ఎప్పుడు, మనం అడిగేది ఎప్పుడు, వాళ్ళు ఇచ్చేది ఎప్పుడు, కట్టేది ఎప్పుడు అనుకుంటూ ఒకరి కోసం ఆలోచించకుండా ఆ రోజున నేనే స్వామివారి వస్త్రాలు తెచ్చి అలంకారం చేసి అభిషేకం చేద్దాం అనుకున్నాను. మరి అక్కడ గమనిస్తే కనుక నా జీతం ఎంత అని గమనిస్తే వారు నాకు నెల మొత్తం సర్వీస్ చేస్తే దేవస్థానం వారు నాకు ఇస్తానన్నటువంటిది 300 రూపాయలు. అంటే ఈ దేవస్థానం అప్పట్లో ప్రైవేట్ వారి ఆధీనంలో ఉండేది, తర్వాత గవర్నమెంట్లోకి వెళ్ళిపోయింది. ప్రైవేట్ వారి ఆధీనంలో ఉన్నప్పుడు వాళ్ళు నాకు ఇస్తామన్న జీతం 300 రూపాయలు. మరి 300 రూపాయల జీతానికి నేను పనిచేసేవాడిని కాబట్టి ఏం ఆలోచించకుండా స్వామివారికి ఆ రోజు నూతన వస్త్రాలు తీసుకొచ్చి చక్కగా స్వామివారికి అభిషేకం చేసి వస్త్రాలు అలంకరణ చేసి తర్వాత స్వామివారికి ఇతర సామానంతా అలంకరించి ఉంటుంది కదా, ఆ సామానంతా కూడా చక్కగా తోమిద్దాము, ఆ కిరీటాలు కవచాలు అవన్నీ ఉంటాయి కదా అనే ఉద్దేశంతో చక్కగా అవన్నీ తోమి అలంకారం చేసుకుంటూ ఉన్నా, శుభ్రం చేస్తూ ఉన్నా. ఆ సమయంలో ఈ దేవస్థానాన్ని నాకు ఎవరైతే కనుక అర్చకత్వాన్ని చేర్చి బాధ్యత అప్పగించారో మా మేనమామ గారు, ఆయన దేవస్థానం చుట్టంగా కూడా వచ్చారు. వచ్చినప్పుడు ఈ వాతావరణం అంతా గమనించని అడిగారు, ఏమిట్రా ఈరోజు ఏమైనా పండగ ఏమిటి, గుడంతా శుభ్రం చేసి కొత్త బట్ట పెట్టారు దేవుడికి, ఈ బట్టలు ఎవరిచ్చారు, ఏమిటి ఎంత చేస్తున్నావు అని అడిగారు. అడిగేసరికి ఎవరు ఇవ్వలేదు మామయ్య, నేనే చేసుకుంటున్నాను అని చెప్పనంటూ, మరి ఎందుకు చేస్తున్నావు అని చెప్పినంటే కనుక నేను వాళ్ళ డ్యూటీలో చేరాను కదా, నాకు స్వామి అంతగా అలంకారంగా అనిపించలేదు, నా ఇష్టపూర్వకంగా చేస్తున్నా స్వామి అని చెప్పాను నేను. చెప్పేసరికి ఆయన ఏమన్నారంటే కనుక, అరే నీ నెలవారీ జీతం 300 రూపాయలు, ఈరోజు ఎంత ఖర్చు పెట్టావు నువ్వు ఇక్కడ? సుమారు ఆ రోజున నా ఖర్చు చూసుకుంటే కనుక
ఒక 450-500 రూపాయల దాకా ఖర్చు పెట్టాను నేను ఆ రోజు స్వామికి. ఈ అలంకరణ కానీ, అభిషేకానికి కానీ, సామాన్ ఏదైనా కానీ. అదంతా ఆయన గమనించి చెప్పిన మాట ఏంటి అంటే కనుక, నీ డబ్బులు నీకు రావాలి అని చెప్పినంటే కనుక, నీ జీతమా నెలవారీ జీతం 300 రూపాయలే కాబట్టి ఈ డబ్బులు మళ్ళీ నీకు పళ్ళెంలో రావాలంటే ఈ దేవస్థానానికి జనం రారు కదా నాయన, సుమారు ఎంత లేదన్నా కానీ ఒక 5-6 మాసాలు పడుతుంది ఈ కానుకలు ఈ పళ్ళెంలో రావాలంటే. మరి నీకు కూడా కుటుంబం ఉంది కదా ఆయన, కనుక పళ్ళెంలో కానుకలు రాక వచ్చిన జీతం ఉంది ఇలా ఖర్చు పెట్టుకొని ఇలా చేసుకుంటాను అంటే ఎలాగ రాక చూసి చేసుకొని ఆయన అని చెప్పినట్టు ఆయన మంచి కోసం సలహా చెప్పి వెళ్ళారండి. నేనంతా విన్నాను. ఆయనతో ఒక మాట అన్నా, పోన్లే మామయ్య, నేను ఒక 4 మాసాల నుంచి పని దాకా ఎదురు చూస్తూ ఉన్నాను. అలాంటి సమయంలో నాకు అవకాశం వచ్చింది. 4 మాసాల నుంచి ఖాళీగా ఉన్నాను కదా, ఇంకో మాసం ఖాళీగా ఉన్నా అనుకుంటాను. ఈ డబ్బులు దేవుడికి ఖర్చు పెట్టుకొని అని చెప్పినట్టు ఆయన చెప్పంపించిన తర్వాత మళ్ళీ సాయంత్రం కూడా దీపాలు పెట్టుకొని స్వామివారి అర్చన చేసుకొని స్వామివారికి హారతి ఇచ్చి బట్టలు మార్చుకొని తలుపులు వేసుకొని వెళ్ళిపోదాం అనుకుంటూ ఉన్నా. ఆ సమయంలో స్వామి ఒక మరేకలు చేశారండి. ఏమిటా మరేకలు అని చెప్పినంటే కనుక, నేను తలుపులు వేయడానికి దగ్గరికి పెడుతున్న సమయంలో ఆ వీధి గుండా ఒక ఆయన పెడుతున్నారు బండి వేసుకొని. ఆయన హడావిడిగా గుడి ముందు బండి ఆపుకొని లోపలికి వచ్చి, స్వామి ఒక్క నిమిషం ఆగండి అని చెప్పినట్టు లోపలికి వచ్చి స్వామి దర్శనం చేసుకొని ఆ తర్వాత ఆ వచ్చిన ఆయన పళ్ళెల్లో కానుగ్గా ఒక 500 రూపాయలు పళ్ళెల్లో వేసేసి వెళ్ళిపోతున్నారండి. నాకు కంగారేసింది. ఎవరన్నా కానుకేస్తే రూపాయి వేస్తారు, 2 రూపాయలు వేస్తారు. ఆ రోజులు 30 సంవత్సరాల క్రితం ఎక్కువ పావలాల 10 రూపాయలు ఎక్కువ వేసేవాడు పళ్ళెల్లో. అలాంటిది మహా దర్జాగా ఇస్తే 5 రూపాయలు వేస్తారు, 10 రూపాయలు వేస్తారు. ఈరేంటి 500 రూపాయలు వేసేసారు కంగారుతోటి ఆయన పిలిచి అడిగా, అయ్యా మీరేంటి ఇంత కానుక పళ్ళెంలో వేశారు, నేను మీకు ఏ పూజ చేయలేదు కదా, మీరేదన్నా గుడికి చందా ఇస్తున్నారా లేదా ఏంటి అని అడిగాను. ఎందుకంటే చందా ఇస్తే ఆ డబ్బులు నావి కాదు, వాళ్ళకి చేర్చుకోవాలి కమిటీ వారికి. కనుక నన్ను ఏదైనా టెస్ట్ కోసం అలా చేశారా ఉద్దేశంతో కంగారని అడిగాను. అడిగేసరికి ఆయన అప్పుడు ఒక మాట చెప్పారండి, లేదు నేను కానుకే వేశానండి, నాకు ఒక అద్భుతం జరిగిందండి. ఏమిటి అని చెప్పారంటే కనుక, నేను ఒక 4 రోజుల క్రితము ఇక్కడ తెనాలి బస్టాండ్ దగ్గర హోటల్లో టిఫిన్ చేసి ఒక బ్యాగ్ తీసుకొని లోపలికి వెళ్ళి టిఫిన్ చేసి బయటకు వచ్చాను. ఆ బ్యాగ్ చంకలో పెట్టుకొని నా యొక్క బండి తీసుకుంటూ ఉన్నాను. అనుకోకుండా ఎవరో వెనకాల నుంచి పక్క నుంచి వచ్చి బ్యాగు లాక్కెళ్ళిపోయారు. ఆ బ్యాగ్ పోయింది. గత 3-4 రోజులుగా నేను ఆ బ్యాగ్ కోసం చాలా అవస్థపడుతూ టెన్షన్ పడుతూ ఉన్నా. ఈ రోజున ఉదయం పూట ఎవరో నాకు ఫోన్ చేసి, ఏమండి ఈ గుడి దగ్గర వెనకాల మా అపార్ట్మెంట్లో మేము ఉంటున్నాము, ఇక్కడ మీ బ్యాగ్ దొరికింది మాకు, కనుక ఒకసారి మీరు వచ్చి బ్యాగ్ స్వీకరించండి, మీ బ్యాగ్ ఎక్కడ ఉంది అని చెప్పినట్టు ఆ బ్యాగ్లో ఉన్న విజిటింగ్ కార్డు నాది ఏదైతే ఉందో ఆ విజిటింగ్ కార్డు చూసి వాళ్ళు ఫోన్ చేశారు. అంటే వాళ్ళకి ఆ బ్యాగు గుడి వెనకాల సందులో దొరికింది. గుడికి నన్ను అపార్ట్మెంట్కి మధ్యలో ఒక చిన్న సందు ఉంది. ఆ సందులో బ్యాగ్ పడేసింది. ఆ గుడి అపార్ట్మెంట్లో ఉన్న వాళ్ళు పైనుంచి ఎందుకో చూసినప్పుడు క్యాజువల్గా ఆ బ్యాగ్ కనిపించింది వాళ్ళ కళ్ళకి. వాళ్ళు ఏంటని పిల్లలను పంపించి బ్యాగ్ తెప్పించారు. బ్యాగ్ తీసుకున్నారు. చూస్తూ అందులో విజిటింగ్ కార్డు ఉంది. ఆ విజిటింగ్ కార్డు ప్రకారం ఆయన ఫోన్ చేసి, సాయంత్రాన్ని మీరు ఒకసారి రండి, వచ్చి బ్యాగ్ తీసుకెళ్ళండి, ఇందులో మీ వాల్యుబుల్స్ ఏవి ఉన్నాయని చెప్పారు. ఆ వార్త విని బయలుదేరి వచ్చానండి. మరి ఇక్కడ ఈ వాల్యుబుల్స్ ఏవైతే కనుక, నేను ఆ బ్యాగ్లో నాకు డబ్బులు ఏవో ఉన్నాయి కొద్దో గొప్ప, సరే ఉంటే పోతాయి. ప్రధానంగా నాకు అందులో డాక్యుమెంట్స్ ఉన్నాయండి. నేను ఒక రియల్ ఎస్టేట్లో ఏజెంట్గా పనిచేస్తున్నాను. వేరే వాళ్ళ కస్టమర్లకి నేను ఆ ప్లాట్ రిజిస్ట్రేషన్ చేయించాను. ఆ డాక్యుమెంట్స్ వాళ్ళకి హ్యాండ్ ఓవర్ చేయాలి. అవి నేను బ్యాగ్లో పెట్టుకుని ఆ రోజు పెడుతూ ఉంటాను, అనుకోకుండా బ్యాగ్ పోయింది. అప్పటి నుంచి నేను 4 రోజులు టెన్షన్ పడుతూ ఉన్నానండి. ఎందుకంటే కనుక ఆ కస్టమర్కి డాక్యుమెంట్స్ అందజేయాలని చెప్పారంటే కనుక, పోయినాయి అంటే కనుక వాళ్ళని అపార్థం చేసుకుంటారు. మళ్ళీ మనం నకలు అప్లై చేయాలన్నా వాళ్ళ సహాయం కావాలి. పోయినని చెప్తే నా మీద వాళ్ళకు గౌరవం పోతుంది, వాళ్ళకి నా మీద గౌరవం పోతుంది. కనుక ఏం చేయాలో అర్థం కాక బాధపడుతూ ఉన్నానండి. వీళ్ళు సడన్గా ఫోన్ చేసి బ్యాగ్ దొరికింది రమ్మని చెప్పేసరికి ఆనందం వేసి నేను హడావుడిగా పెడుతూ ఉన్నానండి. విడకుండా పెడుతున్నప్పుడు మీరు అప్పుడే హారతిస్తూ ఉన్నారు. నేను ఆ గంటల శబ్దం విని ఆ హారతి వంక చూసి రోడ్డు మీద నమస్కారం చేసుకుంటూ అనుకున్నానండి, స్వామి ఏదైతే బ్యాగ్ నాకు ఇస్తామని చెప్పన్నారో వాళ్ళు, వీళ్ళ బ్యాగులో కనుక నా డాక్యుమెంట్స్ నాకు ఉంటే మాత్రము ఈ క్షణంలో నా దగ్గర ఎంతైతే జేబులో ద్రవ్యం ఉంటుందో ఆ మొత్తం ద్రవ్యం నీ కానుకగా వేస్తాను స్వామి, నాకు కాస్త అవకాశం కల్పించు స్వామిని ప్రార్థన చేసుకుంటూ వెళ్ళానండి వాళ్ళ ఇంటికి. వాళ్ళ బ్యాగ్ ఇచ్చారు, చూసుకున్నాను. అందులో డాక్యుమెంట్స్ అన్నీ ఉన్నాయి. నాకు చాలా ఆనందం వేసింది. వెంటనే నేను వెడుతూ ఆ డబ్బులు ఏదైతే నా బ్యాగులో నా జేబులో ఎంతైతే డబ్బులు ఉన్నాయో ఆ డబ్బులు మొత్తం దేవుడికి ఇచ్చేస్తానని మొక్కుకున్నాను కాబట్టి ఆ ద్రవ్యం అంతా పళ్ళెంలో వేసేసానండి అని చెప్పారండి. అంటే ఇదంతా ఆయన వైపు జరిగినటువంటి స్టోరీ. నాకు అర్థమైంది ఏంటి అని చెప్పారంటే కనుక, ఆయనకు ఒక ఆపద వచ్చింది, ఆపద తీర్చుకోవడానికి ఆయన మొక్కు తీర్చుకున్నారు, అది జరిగిపోయింది. కానీ నాకు అర్థమైంది ఏంటంటే, ఒక మాట ఆయన అడిగా, స్వామి మీరు వాళ్ళు ఎప్పుడు ఫోన్ చేశారు, మీ ఇంటి వాళ్ళు మీకు అని అడిగా. పొద్దున్న మీకు ఫోన్ చేశారన్నారు కదా, సుమారు 2కి చేశారని అడిగా. వాళ్ళు టైం చెప్పారు. నేను పొద్దున మా మామయ్య గారు వచ్చినప్పుడు నేను ఆయనకి ఎప్పుడైతే కనుక మాట్లాడి
ఒక నెలవారీ జీతం స్వామికి ఇచ్చేసా అనుకుంటాను, ఫ్రీగా చేసా అనుకుంటారని చెప్పాను. నేను చెప్పిన సమయము ఆ తర్వాత 10-20 నిమిషాల్లో ఈయనకి ఆ ఫోన్ రావటం, ఆయన బయలుదేరి రావటం, ఇక్కడ ఈ బ్యాగ్ కోసం ఇప్పుడు సాయంత్రం రావడం జరిగింది అనమాట. అంటే ఇదంతా ఒకే సమయాన్ని జరిగింది. నాకు అర్థమైంది ఏంటి అని చెప్పినంటే కనుక, ఈ స్వామి నా మాట విన్నారు కాబట్టి ఆయన ఏం భావించారు, అరే పిచ్చివాడా, నీ సొమ్ము నాకెందుకురా, నీకు ఇవ్వాల్సిన నేను ఇస్తాలే అని చెప్పేసినట్టు ఆయన వెంటనే దానికి ఏర్పాటు కూడా చేసి పెట్టేశారు. అంటే నేను స్వామిని నమ్మి స్వామి వైపు తెగించి ఒక్క అడుగు వేస్తే కనుక స్వామి నన్ను వెన్నంటి ఆయన సేవ అంతా పూర్తి అయిన తర్వాత నమ్మి సేవ చేసుకుంటూ చక్కగా ఆనందంగా సేవ చేశా, బాధపడకుండా చేయడం చేత స్వామి ఇంటికి వెళ్ళేటప్పుడు నన్ను బాధ పెట్టకుండా ఇంటికి వెళ్ళే క్షణానికి ఆ భక్తుని ఊళ్ళో పంపించి ఆయనకు ఒక కార్యం చేసి పెట్టి ఆ కార్యం ద్వారా ఆయన ఒక కానుక తీసుకొని స్వామి ఆ కానుక మళ్ళీ నాకు చేర్చి నన్ను ఆనందంగా ఇంటికి పంపించారు. నాకు మొట్టమొదటి రోజు జరిగిన అనుభవం అండి. ఇది చూసినప్పుడు నాకు అర్థమైంది, ఈ స్వామిలో చాలా సత్యం ఉంది. ఈ స్వామిని నమ్మి గనక మనం ఖచ్చితంగా ఏదైనా అడుగు ముందరగా వేశామని చెప్పినంటే కనుక, ఆ స్వామి వైపు తెగించి అడుగు వేశామంటే మాత్రం స్వామి ఖచ్చితంగా అనుగ్రహిస్తాడు. మనకు ఆ స్వామి ఆ కార్యమయ్యేంతవరకు వెంటే ఉంటాడని అర్థమైందండి. ఇలాంటి సత్యము నాకు 30 సంవత్సరాల్లో అనేకం జరిగినాయి. నాకే కాదు, గుళ్ళోకి వచ్చే భక్తులు చాలామంది ఇలాంటి విషయాలు జరిగినాయండి. ఈ అనుభవాలు నాకే కాదు, మీకు కూడా జరుగుతాయి స్వామిని నమ్ముకుంటే కనుక. ఈ స్వామి శిల కాదు, స్వామి సత్యం నమ్మండి. కోదండరామస్వామి వారిని నమ్మి కనుక అడుగు ముందరకి వేసి తెగించి స్వామికి మనం ఏదైనా చేద్దామనుకుని చేస్తే కనుక ఖచ్చితంగా స్వామి మళ్ళా ఒక్క రుణం మన దగ్గర ఉంచుకోరు, తిరిగి అంతకంతా మనకు ప్రాప్తింపజేసి మనల్ని మళ్ళా సదా వందంటి ఉంటారండి. కనుక ఈ విరాళాలు ఇచ్చే భక్తులందరూ కూడా ఈ నా అనుభవాన్ని మీ అనుభవంగా అనుకొని ఒక్కసారి శ్రద్ధగా వినండి. ఇందులో ఎటువంటి అసత్యం ఇది మొట్టమొదటి రోజున జరిగిన అనుభవం. ఎందుకంటే కనుక ఈ క్షణంలో నేను స్వామి ఆలయ పునర్నిర్మాణానికి సంకల్పం పెట్టుకున్నాం కాబట్టి ఎవరన్నా దాతలు స్వామి విరాళిద్దాం అనుకున్నప్పుడు ఏదో పరిస్థితులు ఆలోచించో, లేకపోతే కనుక ఇప్పుడు ప్రస్తుతానికి కుదరదలేను, లేదా అంత ఇవ్వగలుగుతామో ఇంత ఇవ్వగలుగుతామని ఆలోచించే వాళ్ళకి ఏం చెప్తున్న విషయం ఏంటి అని చెప్పినట్టే కనుక, ఈ స్వామికి మీరు చేద్దాము అనుకున్నప్పుడు సంపూర్ణంగా చేయండి చాలు. నమ్మి అడుగు వేయండి. స్వామి మీ దగ్గర ఏది ఉంచుకోడు, అంతకంతా నాకు ఎలాగైతే తిరిగి ఇచ్చాడో మీకు అలాగే తిరిగిస్తాడు. అలాంటి అనుభవాలు ఖచ్చితంగా మీ అందరికీ కలగాలని కోరుకుంటూ, ఎందుకంటే కనుక ఏదో అల్పంగా ఏదో అడిగారు కాబట్టి మొహమాటం ఇద్దామనుకోకుండా, ఇక్కడ ఎవరి మొహమాటాలు లేవు. మనకి ఎంత అవకాశం ఉంటే అవకాశం, మళ్ళీ ఇలాంటి అవకాశం మళ్ళీ జీవితంలో రాదు. ఎందుకంటే ఆలయ పునర్నిర్మాణం అనేటువంటిది ఎప్పుడో 100 సంవత్సరాల తర్వాత జరిగింది. ఇప్పుడు జరిగింది ఏంటి, ఏ ఆలయ పునర్నిర్మాణం మళ్ళీ జరగడానికి కొన్ని 100 సంవత్సరాలు పడుతుంది. అప్పుడు మనం ఉండమో తెలియదు. కనుక ఈ స్వామి పట్ల ఇప్పటికీ ఎవరన్నా అనుగ్రహాలు పొందిన వారు కావచ్చు, అలాగనే పొందాలనుకుంటున్న వారు కావచ్చు, మీరు స్వామికి శాశ్వతంగా ఏదన్నా చేద్దామనుకుంటే మాత్రము ఇప్పుడే మంచి అవకాశం. దయచేసి అవకాశాన్ని ఉపయోగించుకోండి. ఈ కింద ఏదైతే నెంబర్లు మీకు తెలియజేస్తూ ఉన్నామో ఈ అడ్రస్కి స్వామి విరాళాలు పంపించండి. అందరం కలిసి ఒక భవ్య మందిరం నిర్మించుకుందాము, మరొక అయోధ్యను తనాలో చక్కగా స్థాపించుకుందాము. ఆ రాముల వారి అనుగ్రహాన్ని సంపూర్ణంగా పొందుదాము. జై శ్రీరామ్, జై శ్రీరామ్, జై శ్రీరామ్. ఈ వీడియో చివరిగా ఒక్క మాట మీ అందరికీ తెలియజేస్తూ ఉన్నానండి. రాతిలో రాముడిని చూస్తే రాముడే కనిపిస్తాడు. అలా కాకుండా రాముడిని రాయిలాగా చూస్తే రాయే కనిపిస్తుంది. కనుక ఎలా చూస్తామా అనేది మనకు భగవంతుడు ఇచ్చిన విజ్ఞానం బట్టి మనం ఆలోచించాలి. నేనైతే కనుక ఆ రాతిలో రాముడిని చూశాను, అందుకనే నేను స్వామికి మొదటి రోజున ఈ సేవ చేసుకున్నాను. స్వామి నా మనస్సును గమనించి మళ్ళా ఆయన నన్ను చిన్న పరీక్ష పెట్టాడు. సాయంత్రానికి ఆయనకి మళ్ళీ నేను ఖర్చు పెట్టిన మొత్తం నాకు తిరిగి ఇచ్చేసి పంపించేసేసి సంతోషంగా ఆశీర్వదించి పంపించాడు. అలాంటి ఆశీర్వచనం మీకు కూడా కలగాలి. మీరు కూడా ఆ రాజులు రాముణ్ణి స్వచ్ఛంగా చూడాలి. దయచేసి అలాంటి అనుగ్రహాన్ని ఇంటింటా పొందాలి అని కోరుకుంటూ, మీరు స్వామికి ఎంత ఇచ్చినా కానీ, ఎంత ఇచ్చినా విరాళము అది ఇంతింతే అంతింతే అన్నట్టుగా మళ్ళా మీకు స్వామి అనుగ్రహంగా చేరి మీ తరతరాలు చక్కగా తరింపబడాలని కోరుకుంటూ ఉన్నా. జై